సో మన రవి సార్కి మ్యారేజ్ అవ్వలేదు అనుకుని ఈ రోజు మీరు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి. మన హీరోకి మ్యారేజ్ అవ్వలేదు. Feel like bachelor and See, one thing is she can propose. నేను చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో అర్థం చేసుకోండి, నేను చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. She can do it. I want to add this Totally against my values. Sir, you are the best. Keep giving audience the best films ever. We love you. We love you eternally. thank you. But he's definitely the most loving and lovable person. So he deserves all the love in the world. And he comes in many forms and not only partnership, but also movie partnership. రవణ ఫ్యాన్స్ సినిమా ముందు రిలీజ్ రోజు నీ పేరేంటి? మేమంతా సినిమా ముందు రిలీజ్ అయ్యే రోజు నిన్ను ఒకలా ఊహించుకుంటాం. ఆ ఓ కరెక్ట్గా సెకండ్ హాఫ్ సింక్ అయింది. ఎగ్జాక్ట్లీ మా అన్న ఎలా ఉండాలి, మా అన్నకి ఎలివేషన్ పడాలి, మా అన్నకి ఎంత అడుగులు రావాలి, అవంతా నిజమైంది. నా క్వశ్చన్ ఏంటంటే, జై రవితేజ, పాస్ట్ లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్, కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయింది. మీకు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. నువ్వు సేమ్ అదే ఫీలింగ్. సార్ లాస్ట్ టైం నుంచి మీ మూవీస్ అన్ని యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి సార్, లైక్ కొంచెం యాక్షన్ థ్రిల్లర్స్ కానీ అలా ఉన్నాయి సార్. మళ్ళీ వెంకీ లాంటి మూవీస్ ఎప్పుడు చూడగలం సార్? నెక్స్ట్ ఫ్యూచర్లో. సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీది రవి గారిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్? సినిమాలోనా బయట? బయట 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 ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు. చాలాసార్లు చెప్పాను ఇది. సో అప్పుడప్పుడు హ్యాపీ బర్త్డే అని నేను చెప్తే అదే ఆయన హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అని చెప్పుకున్నప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్స్. దాని తర్వాత ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్. అంటే ఆయన మనం చాలా క్యారెక్టర్స్ చూసాం, చాలా రకరకాలుగా చూసాం. అండ్ బేసిక్గా నేను కూడా బయట చిన్న కమెడియన్ కాబట్టి నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. సో రవితేజ గారు చేసిన చాలా రోల్స్ మేము ఎప్పుడు మళ్ళీ పార్టీల్లో అక్కడ ఇక్కడ మాట్లాడుకొని నవ్వుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకున్నాను. ఈసారి ఇలా కుదిరింది. బట్ అదే ఒక చిన్న ఇదనమాట, ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ అయితే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. బట్ అది ఓన్లీ ఆన్ స్క్రీనే మీరు చూసారు సీరియస్నెస్. ఆఫ్ స్క్రీన్ అంతా మేము హ్యాపీగా చాలా సరదాగా గడిపాము. రవి గారి మూవీలో మీ బెస్ట్ మూవీ, మీకు నచ్చిన మూవీ ఏది? ఇది రవి గారి సినిమాలోనా? వెంకయ్యగా, వెంకీ విక్రమార్కుడు. అంటే ఆయన చేసిన వెరైటీ, ఆయన చెప్పిన చాలా డైలాగులు ఆయన కంటే ఎక్కువ నాకు గుర్తున్నాయి. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. షూటింగ్లో రోజు పొద్దున ఆయన కనపడంగానే ఆయన ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తాను అనమాట ఆయనది, విత్ యాక్షన్ చేసి అక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో యా, క్యారెక్టర్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? అదే పార్ట్ 2లో చెప్దామని కార్తిక్ అన్నాడు. సో మేము అంటే ఇట్స్ హాఫ్ ఏ ఓపెనింగ్ లాగే ఉంటుంది. ఫస్ట్ అంటే సహదేవ్ ఏంటి, అక్కడ నుంచి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, అక్కడ నుంచి స్టార్ట్ అయిన కథ ఇది. సో మేము అనుకున్నాం ఇది యాక్చువల్గా ఏంటి, ఎవరు వీళ్ళు అంటే వీళ్ళిద్దరు ఏంటి, వీళ్ళ రిలేషన్ ఏంటి అనేది ఆల్రెడీ మేము షూటింగ్ అప్పుడు తర్వాత మేము మాట్లాడుకున్నప్పుడు వీ థాట్ ఆ సెకండ్ పార్ట్లో ఒక 50% అసలు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది చెప్తానని మా డైరెక్టర్ గారు మీకు మాటిస్తున్నారు.